Chemical equation. Magnesium, when burned in presence of oxygen, it produces magnesium oxide. మెగ్నీషియంని మనం ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేస్తే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఒక స్టేట్మెంట్, ఒక వర్డ్ స్టేట్మెంట్. అయితే దీన్ని మనం సింపుల్ ఫామ్లో రిప్రజెంట్ చేయడానికి ఒక వర్డ్ ఈక్వేషన్ ఫామ్లో మనం దీన్ని రాయొచ్చు. లెట్స్ సీ వాట్ ఈజ్ వర్డ్ ఈక్వేషన్. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. అంటే ఒక సెంటెన్స్ కింద కాకుండా వర్డ్స్ని సింబల్స్ని యూస్ చేసి ఒక ఈక్వేషన్ ఫామ్లో రాసాం. సో ఈ ఈక్వేషన్లో ద స్టార్టింగ్ మెటీరియల్స్ లైక్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్, ఈ రెండింటిని మనం రియాక్టెంట్స్ అంటాం. అండ్ ఈ రియాక్షన్లో ఫైనల్గా ఫామ్ అయింది మెగ్నీషియం ఆక్సైడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రోడక్ట్. ఈ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ ఇవి రెండు కూడా ఒక యారోతో సెపరేట్ చేయబడతాయి. ఇప్పుడు ఈ యారో యొక్క హెడ్ ఎటువైపు పాయింట్ అయి ఉంది? ఇట్ ఈస్ పాయింటెడ్ టువర్డ్స్ ద ప్రోడక్ట్స్. సో ఈ యారో పాయింట్ ఎప్పుడు కూడా ప్రోడక్ట్ వైపుకి ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ది రియాక్షన్. రియాక్షన్ ఎటువైపు నుంచి ఎటువైపు జరుగుతుందో మనం ఈ యారో ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మెగ్నీషియం ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. సో ద యారో ఈజ్ పాయింటింగ్ మెగ్నీషియం ఆక్సైడ్. అండ్ ది రియాక్టెంట్స్ ఆర్ ఆల్వేస్ రిటన్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది యారో అండ్ ప్రోడక్ట్స్ ఆర్ రిటన్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్. రియాక్టెంట్స్ ఎప్పుడు కూడా యారోకి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే రాస్తాం. అలాగే యారోకి రైట్ హ్యాండ్ సైడ్ ఏం రాస్తాం? ప్రోడక్ట్స్ రాస్తాం. దెర్ ఈజ్ ఎ ప్లస్ సైన్ బిట్వీన్ ద టూ రియాక్టెంట్స్ అండ్ బిట్వీన్ ద ప్రోడక్ట్స్. రియాక్టెంట్స్ ఎప్పుడు ఒక రియాక్షన్లో రియాక్టెంట్స్ 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ రియాక్టెంట్స్ని మనం ప్లస్ సైన్తో కలిపి రాస్తాం. అలాగే ప్రోడక్ట్ కనుక ఒకటి కంటే ఎక్కువ ప్రోడక్ట్ ఫామ్ అయింది అనుకోండి, మోర్ దెన్ 1 ప్రోడక్ట్, అండ్ బిట్వీన్ ద ప్రోడక్ట్స్ ఆల్సో వీ యూజ్ ప్లస్ సైన్. సో దిస్ ఈజ్ అబౌట్ అ వర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం కెమికల్ ఫార్ములాస్ని యూజ్ చేసి ఒక కెమికల్ ఈక్వేషన్ని ఎలా రాయాలో చూద్దాం. రైటింగ్ అ కెమికల్ ఈక్వేషన్ యూజింగ్ కెమికల్ ఫార్ములాస్. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. ఇప్పుడు ఈ వర్డ్ ఈక్వేషన్లో ఉన్న వర్డ్స్ ప్లేస్లో మనం కెమికల్ ఫార్ములాస్ రాద్దాం. మెగ్నీషియంకి Mg, ఆక్సిజన్కి O2 గివ్స్ రైజ్ టు MgO. మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా MgO. సో చూసారు కదా, ఇది ఇంకా సింపుల్గా ఉంది. వర్డ్ ఈక్వేషన్ కంటే కూడా కెమికల్ ఫార్ములాస్ యూస్ చేసిన ఈక్వేషన్ ఇంకా సింపుల్గా ఉంది. అయితే ఇక్కడ హియర్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ నాట్ ఈక్వల్. యారోకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆటమ్స్ నెంబరు, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆటమ్స్ నెంబర్ ఈక్వల్గా లేదు. సో ఇలాంటి ఒక ఈక్వేషన్ మనం అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. దిస్ ఈజ్ అన్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దీన్నే స్కెలిటల్ ఈక్వేషన్ అని కూడా అంటారు.